ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల గౌడ సంఘంలో ఆదివారం రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పాపన్న గౌడ్ జయంతిని ప్రకటించడంతో తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. ఆ కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలు, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి 12,000 మంది సైన్యంతో గోల్కొండ కోటను ఏలిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్ను, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, దేగం యాదగౌడ్, హౌసింగ్ బోర్డు కమిటీ అధ్యక్షుడు భోజాగౌడ్, స్థానిక హౌసింగ్ బోర్డు కౌన్సిలర్ లింబాద్రిగౌడ్, 8వ వార్డు కౌన్సిలర్ రవిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, గౌడ నాయకులు చేపూరు లింగాగౌడ్, నారాయణగౌడ్, పిరికిడి దశగౌడ్, శంకర్ గౌడ్, రమేష్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, సురేందర్ గౌడ్, రాముగౌడ్, శ్రీకాంత్ గౌడ్, ముఖేష్ గౌడ్, శైలేష్ గౌడ్, శ్రీధర్ గౌడ్, గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన గౌడ బిడ్డ కాబట్టి గౌడ సోదరులకు కూడా పేరు తెచ్చే విధంగా 300 సంవత్సరాల క్రితం పోరాటం సర్వాయి పాపన్న గారికి మరి గౌడ బాంధవులు అందరి తరఫున కూడా పేరు చేసిన ఆయనకు గురించి ఆయన ఎంత పోరాటంలో తెలుస్తుంది కాబట్టి మనం కూడా అదేవిధంగా మన ప్రాంతానికి కూడా మనం మన తోసిన సేవ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 3.5 శతాబ్దాల క్రితమే బహుజనులందరినీ కూడా ఏకం చేసి ఆ రోజు ఉన్నటువంటి అత్యధిక శక్తివంతమైనటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాటం చేసి సుమారు 7 నెలల పాటు ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క జయంతి వేడుకల్ని తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా నిర్వహిస్తుంది. అనేక శతాబ్దాల తర్వాత మనకి ప్రత్యేకంగా ఈ కౌండిన్య గౌడ కమ్యూనిటీకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కౌండిన్య తర్వాత గౌడ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి డాక్టర్ చెప్పినట్టుగా 16th సెంచరీలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు చూస్తే ఆ రోజు ఒక్కొక్క రోజు జీవించడమే సొసైటీలలో అన్ని కులస్తులకు అన్ని సర్వాయి పాపన్న స్ఫూర్తి ఏదైతే ఉందో, అంటే అన్ని వర్గాలను సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు ఏదైతున్నాయో వాటిని దూరం చేయడానికి మీ భవిష్యత్ తరాలు ఏదైతే ఉందో వాటిని తయారు చేయడానికి వీళ్ళందరూ కృషి చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మనకి సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహం స్థాపించడానికి అనువైనటువంటి ప్రదేశం కోసం ఇందాక పెద్దలు అడిగారు. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా విగ్రహాలు పెట్టడానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క అనుమతి అవసరం ఉంటుంది. సో మీ అందరితో కలిపి తహసీల్దార్ ద్వారా తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అయ్యప్ప శ్రీనివాస్ గారి ద్వారా వెంకటరెడ్డి గారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ద్వారా తప్పనిసరిగా విగ్రహ స్థాపన కోసం స్థలాన్ని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా చేసినటువంటి వినయ్ రెడ్డి గారికి, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి, వైస్ చైర్మన్ గారికి, తర్వాత కౌంటింగ్ కులపెద్దలందరూ కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మనమందరం కూడా హౌసింగ్ బోర్డు యొక్క గౌడ సంఘానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న లింగగౌడ్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీఓ రాజాగౌడ్ గారికి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, వైస్ చైర్మన్ ముందుబాయ్ గారికి మరియు కౌన్సిలర్లకి, మీడియా మిత్రులకి, గౌరవ సంఘం సభ్యులకి అందరికీ కూడా ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటిస్తేనే ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పతనం అనేది బయటకు వస్తుంది. ఏదో
సంఘం సభ్యులు చేసుకోవడం, అలా కాకుండా అధికారికంగా ప్రకటించినందుకు ఆయన యొక్క గొప్పతనం, తెలుగు జాతి యొక్క గొప్పతనం అనేది ప్రపంచానికి తెలుస్తుంది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్ననే 15 ఆగస్టుకి గోల్కొండ కోట వేలం చిన్నగా 4వ తరగతి ఎప్పుడు ఉన్నప్పుడు సరిగ్గా తెలియదు. ఇప్పుడు మొన్న 15 ఆగస్టుకి రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి పోవడం జరిగింది. ఆ ఒక కోటాన్ని మన పాపన్న గౌడ్ గారు 12,000 మంది సైనికులతోని దండయాత్ర చేసి విజయకేతం చేయడం అనేది చాలా గొప్పదనం. తప్పకుండా గౌడ సంఘం సభ్యులు తెలిపినట్లుగా విగ్రహానికి అనువైన ప్రదేశం చూడండి. మన మరాఠీ వీరుడు అని చెప్పి శివాజీ గారు ఎన్నో విగ్రహాలు మన ప్రాంతంలో కూడా పెట్టారు. మన వీరుడు, మన తెలుగు వీరుడు, గౌడ జాతి, మన తెలుగు జాతికే పేరు చేసుకొచ్చిన వీరుడు కనుక తప్పదు వచ్చే 375వ జయంతి రోజు తప్పకుండా ఆ యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్ననే మాంటూరు మండలి కూడా అక్కడ ఒక విగ్రహం పెడితే కూడా నేను నా వరకుగా 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం కూడా వచ్చింది. మరి ఎందుకు చేయలేదో నాకు తెలియదు. అట్లా తప్పకుండా మన పాపన్న గౌడ్ గారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో ఇందాక మనం చెప్పినట్టు అందరూ కూడా ఏకంగా ఉండి మన పిల్లల చదువుల కోసం కానీ మన జాతి అభ్యున్నతికి కానీ పాటుపడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. Thanks for watching. Like, share and subscribe.